ప్రతి ఒక్కరు కూడా దయచేసి సహకరించండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఈ రాజాసింగ్కు కూడా మన ఎమ్మెల్యే మన హిందూ టైగర్ రాజాసింగ్ కూడా బెదిరింపు కాల్స్ వచ్చినాయి. దాని మీద కూడా ఎక్కువ ఫోకస్ చేయలే. దయచేసి నేను యొక్క పొలిటికల్ వైఫ్ తరఫున నేను డిమాండ్ చేస్తున్నా, విజ్ఞప్తి చేస్తున్నా, డిమాండ్ చేస్తున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా, ఖచ్చితంగా రాజాసింగ్కు సెక్యూరిటీ భద్రత అనేది బ్రహ్మాండమైన పెద్ద ఎత్తున భద్రత కల్పించాలి. రాజాసింగ్కు పెద్ద ఎత్తున భద్రత కల్పించాలి. చూడండి, నిన్ను లేపేస్తాం ఎమ్మెల్యే రాజాసింగ్కు మరోసారి బెదిరింపులు. గోషామాల ఎమ్మెల్యే రాజాసింగ్కు బెదిరింపు కాల్సులు కలకలం రేపాయి. శ్రీరామనవమి శోభాయాత్ర నిర్వహిస్తే కాల్చి చంపుతామంటూ రాజాసింగ్కు గత కొన్ని రోజులుగా వేర్వేరు నంబర్ల నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయట. ఇక శ్రీరాముని శోభయాత్ర అయితే లేపేస్తారట. మన తెలంగాణలో మనం శ్రీరాముని యాత్ర చేస్తే మనల్ని లేపేస్తారట. రాజాసింగ్ నువ్వు ఇంత ఘనమా అంటే ఆయన శ్రీరాముని శోభాయాత్ర చేయొద్దు, హిందువులంటే ప్రేమ ఉండదు, మీతో ఉండాలన్నట్టు అదా. చర్యలు తీసుకోవాలని రాజాసింగ్ డీజీపీకి లేఖ రాశారు. గోషామాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్కు మరోసారి బెదిరింపు కాల్స్ వచ్చాయి. రాజాసింగ్ను గన్తో కాల్చి చంపేస్తానంటూ ఓ వ్యక్తి కాల్ చేశాడు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్కు బెదిరింపు కాల్స్ రావడం ఇదేమి కొత్త కాదు. గతంలో కూడా రాజాసింగ్కు చాలానే బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఇందుకు కారణం రాజాసింగ్ హిందూ మతంపై ఉన్న ప్రేమతో ఇతర మతాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడమే అని అంటున్నారు నెటిజన్లు. నెటిజన్ అనరు, వేరే మతాల మీద ఎప్పుడు కూడా ఆయన వేరే రకంగా మాట్లాడలేదు. హిందూ మతం గురించి మాట్లాడతాడు. తప్పే ఉన్నది, నేను కూడా మాట్లాడతా హిందూ మతం గురించి. ఎవరి మతం అని గొప్ప భయ్ మాట్లాడతా. నెటిజన్ల అందరు హిందూ మతం వాళ్ళు ఉంటారా? నాకు కూడా ఇద్దరు ముగ్గురు తలుగుతారు చాట్ల చలిగి ఇష్టం వచ్చినట్టు గలీజ్ బూతులే మాట్లాడతారు. వాడిని అట్లా మాట్లాడటం వాడిని నోరు అనుకోని వాడిని పెంట కుప్ప, అది నోరు కాదు. ఎట్లా అన్నది తింటాడో వాడు. తనకు తరచూ బెదిరింపు కాల్స్ రావడంపై తెలంగాణ డీజీపీకి లేఖ రాశారు ఎమ్మెల్యే రాజాసింగ్. గత కొన్ని రోజులుగా తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, శ్రీరామనవమి శోభాయాత్రను నిర్వహించవద్దని కాల్స్ చేసి బెదిరిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. ఒకవేళ వారు చెప్పింది వినకుండా శ్రీరామనవమి శోభాయాత్రను నిర్వహిస్తే తన కుమారుడిని కిడ్నాప్ చేసి చూసిరా, తనతో పాటు తన కొడుకుని గన్తో కాల్చి చంపుతామంటూ గత కొన్ని రోజులుగా కొత్త నంబర్లతో కొందరు బెదిరిస్తున్నట్లు డీజీపీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. దీనిపై స్పందించి వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరిల్లు. దయచేసి మేము కూడా డీజీపీ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం, ఈ విధంగా బెదిరింపులు చేసి పిల్లలను కిడ్నాప్ చేస్తారనే వాళ్ళని మాత్రం ఖచ్చితంగా వాళ్ళని దొరకబట్టాలి. మీరు ఖచ్చితంగా మీ దగ్గర మంచి సాంకేతిక పరిజ్ఞానం ఉన్నదని చెప్పి కేసీఆర్ చెప్పిండు, ఏదో కమాండ్ కంట్రోల్ కూడా ఉన్నదని చెప్పారు. వాళ్ళని దొరకబట్టి లోపడేసి మరి మీరు ఏం చేస్తారో, మనకి 3rd డిగ్రీ 4th డిగ్రీ ఏదో డిగ్రీ ఉంటుంది, ఇంకోసారి ఇటువంటి మాటలు మాట్లాడకుండా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా నేను కోరుకుంటున్నా. రాజాసింగ్ గారికి కూడా చెప్తున్నాం, హిందువులందరూ మీ వెంట ఉన్నారు. రాజాసింగ్ గారు, మీరు దేనికి వెనుకడుగు వేయాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్క హిందూ మీ అనుకున్నాడు, మేము కూడా మీ అనుకున్నాం ఖచ్చితంగా.